సత్తుపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్లూరు సత్తుపల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సత్తుపల్లి జీవీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అవుట్డోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో అభివృద్ధి, రైతు సంక్షేమం, భూ సమస్యలపై మాట్లాడిన మంత్రి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బోగస్ పాస్ బుక్కులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ సత్తుపల్లిలో 2 కోట్లతో ఓపెన్ ఆడిటోరియాన్ని ప్రారంభించామని మంత్రి తెలిపారు. పేదలకు అండగా నిలిచే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, రైతులకు 21,000 కోట్ల రైతు రుణమాఫీ అమలు చేశామని చెప్పారు. వరి పండించిన ప్రతి రైతు చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. గతంలో బోగస్ గా జారీ చేసిన పాస్ బుక్లపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చివరగా రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దొరలుగా వారు ఆనాడు 10 సంవత్సరాల్లో దొరపోకడపై పేదవాడి కష్టం తెలియని ఆ నాయకులు, రైతన్నలకు సంఖ్యలు వేయించిన ఆ నాయకులు ఈనాడు ఈ ప్రభుత్వాన్ని పొద్దున లెగిసింది లగాయితూ ఒంటి నిండా విషయాన్ని చిమ్ముతూ ఎలా ప్రచారం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా, అది పట్టణ ప్రాంత ప్రజలు కానీ గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ పూర్తి మద్దతుని తెలియజేసిన సందర్భాలు మనం చూశాం. ఇది కనపడి కూడా ఆనాడు మంత్రులుగా ఎలగబెట్టిన దొరలు వారంటారు 2.5 సంవత్సరాలు అయింది, మీరు రాజీనామా చేయండి, మళ్ళీ ఎన్నికలకు రండి, మా సత్తా ఏంటో చూస్తాము అంటారు. మనం వింటుంటాం గ్రామీణ ప్రాంతాల్లో కాళ్ళు లేని 2 కాళ్ళు లేని ఒక వికలాంగుడు అంటుంటాడు, నేను లెగిస్తే మనిషినే కాదు అని. అంటే లెగిసేదేందో ఆయన మనిషి ఏం కాడో ఎన్నికలు వస్తే ప్రజలు అనేక పర్యాయాలు బుద్ధి చెప్పినా ఇంకా నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. నిన్న ఇవాళ చూస్తున్నాం, పేదవాడి కన్నీరు తుడచాల్సిన ఆనాటి దొరల ప్రభుత్వం పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టి నిస్సిగ్గుగా నిన్న ఇయ్యాల ఆ కాళేశ్వరం డ్యామ్ దగ్గర పోయి దీన్ని ఏదో రిపేర్ చేయలేదంటారు. అసలు రిపేర్ చేయాల్సిన గత్యంతరం ఎందుకు వచ్చింది? సిగ్గు లేకుండా ఆడికి పోయి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని, వారి చెమటని కొల్లగొట్టి దోచుకున్న మీరా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈ కేబినెట్ మంత్రులందరినీ కానీ మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మీరు కట్టిన ప్రాజెక్టు దగ్గర పోయి మేము అయ్యా కూలగొట్టాము, ఈ కూలగొట్టిన ప్రాజెక్ట్ ని రిపేర్ చేయమని అడిగే సిగ్గు లేకుండా మీరు అడిగే తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ హేళనగా నవ్వుకుంటున్నారు. ఎప్పటికైనా మీరు గమనించండి. గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వానికి పేదవాడికి ఏం చేయాలో చాలా స్పష్టంగా తెలుసు. మీరు ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని అవాక్కులు చవాక్కులు పైలినా, మీ ఒంటి నిండా ఉన్న విషయాన్ని ఎన్నిసార్లు కక్కినా ఈ ప్రభుత్వం పేదవాడి పక్షాన్నే ఉంటది, పేదవాడికి అండదండలుగా ఉంటది. మీరు పొర్లు దండాలు పెట్టినా ఈ ప్రభుత్వం పేదవాడి పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తుంది. మీరు కనే పగటి కళలకు కూడా మీకు దొరకకుండా ఉండే విధంగా ఉన్నదనేది మీరు గమనించాలని ఆ ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న నాయకులకి మరొక్కసారి ఈ వేదిక ద్వారా వారికి తెలుపుతూ, ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వచ్చి కూడా 2వ విడత మీకు ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇచ్చాం. అక్కడ అడుగుతుంది మళ్ళీ నాకు ఒక 2,000 ఇస్తే, మా చెల్లెమ్మ అడుగుతుంది ఎమ్మెల్యే గారు ఇంకో 2,000 ఇస్తే బాగుండదని. ఇయ్యాలనే ఆలోచన నాకు కూడా నా సొంత నియోజకవర్గం స్వార్థం ఉంది. కానీ ఒక పద్ధతి ప్రకారం
2000 అన్నది నా ఒక్క నియోజకవర్గానికో అక్క నియోజకవర్గానికో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి కూడా అదే 2000 ఇస్తున్నాము. ఎవరో అభద్రతకు లోనవరా దర్బార్ పెట్టాం. ప్రజా దర్బార్లో రెవెన్యూకు సంబంధించిన అనేక అంశాలు సమస్యలు వచ్చాయి. పెద్దలు ఇక్కడున్న నాయకులందరూ ఆ 9-10 గ్రామాల్లో గడిచిన 10-15 సంవత్సరాల నుంచి అనేక రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టాం. ప్రజా దర్బార్లో రెవెన్యూకు సంబంధించిన అనేక అంశాలు సమస్యలు వచ్చాయి. పెద్దలు ఇక్కడున్న నాయకులందరూ ఆ 9-10 గ్రామాల్లో గడిచిన 10-15 సంవత్సరాల నుంచి అనేక రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ప్రాథమికంగా ఇందాక వచ్చేటప్పుడే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, సుమారు 14,000 ఎకరాలు ఈ 9-10 గ్రామాలుంటే ఈ 14,000 ఎకరాలకు కాకుండా అదనంగా ఇంకా ఒక 7-8,000 ఎకరాలకి పాస్ బుక్లు ఇచ్చి ఆనాడు పింక్ కలర్ కి సంబంధించిన రైతు బంధు తీసుకున్నారని గౌరవ కలెక్టర్ గారు చెప్తున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం. పేదోడి కష్టంతో ఉన్న ప్రతి రూపాయిని ఈ ప్రభుత్వం కాపాడుద్ది. ఆ 9-10 గ్రామాలే కాదు, ఈ ప్రభుత్వంలోనే రాబోయే కొద్ది నెలల్లోనే ప్రతి గ్రామంలో సర్వే చేస్తాం. ఎవరైతే పొజిషన్ లో అర్హులు ఉన్నారో వారికి, టైటిల్ వారికి పూర్తి అధికారాలు ఉన్నవారికి పూర్తి ఆధారాలతో వారికి సర్టిఫై చేయడం జరుగుతుంది. బోగస్ గా ఇచ్చిన పాస్ బుక్లు గాని, పింక్ కలర్ వారు గాలి కింద పంది కొక్కులాగా తినటం కోసం ఇచ్చిన పాస్ బుక్లు అన్నిటినీ ఏరి ఆ పంది కొక్కుల్ని బోనులో బంధించడం జరిగిందని కూడా ఈ వేదిక ద్వారా వారికి చివరిగా చెబుతూ, మీ దీవెనలు, మీ ప్రేమ అభిమానాలు భవిష్యత్తులో కూడా ఇలానే ఉండే విధంగా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మీకు అండదండలుగా ఉంటది. మీ ప్రేమ అభిమానం ఆశిస్సులు భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం మీద అదే రకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యుడిగా సోదరిమణి అయిన దగ్గర నుంచి డాక్టర్ గారు గాని, రాఘమయ్య గారు గాని సత్తుపల్లిలో మన హౌస్ సైట్స్ ఇవ్వాల్సిందే అని పుట్టబెట్టారు. నేను రెవెన్యూ శాఖ మంత్రిని, హౌసింగ్ శాఖ మంత్రిని, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా నేను ఇస్తానని చెప్పాను. అదనంగా ఇంకొక 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తానన్నాను. ఇందాక చెల్లెం అడిగింది, 100కి 100% రాబోయే కొద్ది రోజుల్లో ఆ శాంక్షన్ కూడా ఇప్పిస్తాను. దానితో పాటు ఏదైతే ఇక్కడ రెవెన్యూ భూమి ఇప్పటికే ఒక 16-17 ఎకరాలు గుర్తించారు. అదనంగా దాంతో పాటు ఇరిగేషన్ శాఖ భూమి కూడా సేకరిస్తున్నాం. ఇది అది కలిపి అర్హులైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో సత్తుపల్లి పట్టణంలో కొన్ని దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి అతి కొద్ది రోజుల్లోనే తీపి కబురు చెబుతామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.